అమ్మ ఏం జరిగిందమ్మా మీ అమ్మాయి విషయం? నా బిడ్డ 10th దాకా సూర్యాపేటలో జరిగింది సార్, చదువుకుంది సార్. 10th అయిపోయిన హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ మేనమా చికెన్ షాపు ఆయన దగ్గర ఉండేది. ఇంతల్లో పెద్ద పాప పెళ్ళైంది. పెద్ద పాప డబుల్ బెడ్రూమ్ తీసుకుంది, పాప కాడ ఉంటుంది. అయితే ఒక అమ్మోళ్ళకు బాగలేక నాన్నకు అమ్మకు బాగలేకుంటే ఖమ్మంలో హాస్పిటల్ ఉంటే పాపని తీసుకుపోయి ఆడ ఉన్నది. సెలవులు వచ్చినాయి, సెలవులకు పాప పోయి వాళ్ళ దగ్గర ఉంది. బాబాయ్ నేను పోతున్నా, ఆటో లేదు రోడ్డు కాడ దించు బాబాయ్ అని పాప అంటే ఎక్కించుకుపోయినట్టు అమ్మోళ్ళ ఇంటి దగ్గర దించొచ్చిండు. ఒక 2-3 రోజులు పోయి పాపని బెదిరించిరట. ఆ విషయం మనకు తెలియదు. తర్వాత పాప చనిపోయినాక తెలిసిన ముచ్చటి. పాప రేపు చనిపోద్దనంగా నైట్ ఫోన్ చేసి డాడీ నాకు భయం అవుతుంది, కేశవన మహేష్ అనేటోడు సెల్లు తీసుకోకుండా మీ తమ్ముని మీ నాన్న చంపుతాను, నేను ఒక డబ్బా ఫోన్ తీసుకొని మాట్లాడినా అని అన్నది. అంటే 3 రోజుల ముందు రాంగ్ కాళ్ళు వస్తున్నాయి. మరి ఈ నెంబర్లు నీకు తెలుసా బిడ్డ అంటే నాకు తెలియదు డాడీ అన్నది. మరి నేను కేసు పెడదాం అనుకుంటున్నా ఆత్మకుల డాడీ అంటే పెట్టు, నేను అక్కడంట పెట్టుకొని వస్తా డాడీ అన్నది. ఆ నైటే పాప సూసైడ్ చేసుకుంది. మళ్ళీ మేమేం చేసినాం, రాంగ్ కాళ్ళు వచ్చినాయని పాప చనిపోయినాక స్టేట్మెంట్ రాసినాం. పాప పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ అనేసి వచ్చింది, బాబు అనేసి వచ్చింది. దాన్ని మేము పాపని కర్మ పారేసే రోజు 3వ రోజు వాడు కోర్టుకు లొంగిపోయిండు. అయితే మేము ఇప్పుడు జటంగి మహేష్ అనేటోడు, కేశమైన రమేష్ అనేటోడు, గౌతమ్ అనేటోడిని యాడ్ చేస్తా అని పెట్టిండు. అలా స్టేట్మెంట్ రాసినాం. ఇప్పుడు ఏమంటాడు, వాడు ఒప్పుకుండు కదమ్మా, వాడు పోయిండు కదా, ఇంకేముంది ఇంకెవరిని పెట్టమంటావు అనేసి నేను డబ్బులు తీసుకొని తక్కువ దారి పట్టిస్తాను. వాడే చెప్తున్నాడు నేను సిఐకి 6 లక్షలు ఇచ్చినా, ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చినా అనేసి చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళని పట్టుకొస్తా అని వాళ్ళని పట్టుకు రాక అద్దం రైతు 2ంటికి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి సూర్యాపేట ఎస్ఐని తీసుకొని నా మొగని పట్టుకొని వచ్చిర్రు. నేను అదే మీడియాకు నా యూట్యూబ్ లో చూసి రగన్ నాకు ఫోన్ చేసి 10 అవుతుంది సార్, ఫోన్ రింగ్ అవుతుంది, నా భర్తను పంపించలేదు, ఎక్కడ కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, నేరస్తుని పట్టుకురావాలి కానీ కన్న తండ్రిని తీసుకుపోవడం సార్, ఇది ఏం జరుగుతుంది, ఎడబోతుందో అర్థం కావట్లేదు అంటే అప్పుడు రగన్న ఆయనకు సిఐకి ఫోన్ చేస్తే పంపిస్తున్నా సార్, వాళ్ళని తీసుకొచ్చినా దొరికిర్రు, పట్టుకున్నా కేసు చేస్తున్నా, జైలుకు పంపిస్తున్నా, అందుకనే కృష్ణని తీసుకొచ్చినా అని చెప్పిండు. చేతులు పట్టుకుని సరే అన్నాడు. నమ్మినందుకు పక్కదావ పట్టిస్తుండు మమ్మల్ని. వాడు జైలు నుంచి మళ్ళా మొన్న మహేష్ వచ్చి వీళ్ళందరూ కలిసి మళ్ళా వీడియో కాడిపోయిండు. వాళ్ళ కేసు చేసినాగా జటంగి సురేష్ అనేటైనా మన పాపకి హెల్ప్ చేసినందుకు వాళ్ళది ఒక మీడియా పలగొట్టిరు అబ్బాయిది. మళ్ళా జటంగు సురేష్ వాళ్ళ బావే చంపిర్రు, మాకెందుకు వీడియో చేయ, వాళ్ళకు చేసినాగా నువ్వు చేయకుండా నీ మీద కేసు వేస్తాం అనేసి అట్లా మాట్లాడి, ఇట్లా ఏ మీడియా కాడి మాట్లాడుతానన్నా కూడా మీకు కేసు చేస్తా అనేసి మాట్లాడుతుండు ఆ యాదవ్. మీ అమ్మాయి సూసైడ్ చేసుకునే ముందు మీకు ఫోన్ చేసిందా, మాట్లాడిన దీని గురించి ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు సార్, నిమ్మలంగా మాట్లాడింది, భయపడ్డది అంతేగా. ఆమె బాధ ఆమె కడుపులో దాచుకుంది కానీ బయటికి రానియలే. ఈ బెదిరింపు కాల్స్ వచ్చినాయన్నారు కదా, అంటే మీ పెద్ద అమ్మాయికి వచ్చిందా చిన్న అమ్మాయికి? పెద్ద అమ్మాయికి వచ్చింది, అల్లుడికి వచ్చింది, వాళ్ళ నాన్నకు వచ్చింది. ఏమని బెదిరించారు? ఏం లేదు, ఫోన్ చేసుడు ఎత్తితే మాట్లాడపోయేది, ఫోన్ చేసేది ఎత్తితే మాట్లాడపోయేది. ఆ 3 రోజులు బాగా వచ్చినాయి నైట్ లో. 3వ రోజు నైట్ పాప చనిపోయింది. అట్లా. సో ఈ మహేష్ అనే వ్యక్తి మీకు ముందు నుంచి అంటే పరిచయమేనా లేకుంటే అక్కడికి వెళ్ళాక? ఒకటే విలేజ్ సార్, పక్కన బాబాయ్ అవుతాడు వాడు, వాళ్ళ గొల్లోళ్ళు మన గౌడ్స్ పక్కనే. వాడికి పెళ్ళైంది ఆల్రెడీ. అదే బాధాకరమైన విషయం, ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి పాపని ఇలా చేసిందనే బాధ. అసలు మీ అమ్మాయి దీని గురించి అసలు మీకు ఏం చెప్పలే. పాప ఒక బాబాయ్ వరుస అంటే కూతురు వరుస అవుతుంది అతనికి, ఆల్రెడీ పెళ్ళైందని కూడా విన్నా. అయింది సార్, అదే బాధ కదా. మరి పోలీసులు ఇప్పుడైతే మీరు కంప్లైంట్ చేస్తారు కదా, ఏమన్నారు, ఇన్ని రోజులు వాడు కాశీకి పోయినాను ఫోటోలు పెడతాడు, తిరుపతి పోయినా అంటుండు, ఎక్కడెక్కడో దేవుళ్ళ కాడ పోయి ఫోటోలు పెడతాడు, దాంట్లో ఫోన్లు మాట్లాడుతుండు, వాట్సాప్ కాల్ మాట్లాడు, వాట్సాప్ రికార్డులు పెడుతుండు. ఎన్ని రోజులు దొరికినా వాడిని తీసుకొచ్చి వాళ్ళకి ఆయన కింద యాడ్ చేస్తాం, నువ్వేం భయపడకు ఎక్కడికి పోక అనేసి 2 నెలలు 10 రోజులు గమ్మిచ్చిండు. ఇప్పుడు 10 రోజులే నేను చేసిన పోక, 2 నెలలు 10ంటికి పోతే నైట్ 12ంటి దాకా పిచ్చోళం కూర్చున్న స్టేషన్ చుట్టూ తిరిగి అలసిపోయిన సార్. ఇక మీడియా ముందుకు వచ్చిన, నమ్మిచ్చిండు కదా చేస్తాను, పక్కదవ పట్టిస్తుండు. 2 నెలల నుంచి మీరు తిరుగుతూనే ఉన్నాం. ఇళ్ళ మొత్తం రాజకీయంగా నడుస్తుంది ఇదంతా. చెప్తున్నాడు ఆయన, చెప్తుండు జాన్ అన్నుండి అంటుండు, ఊళ్ళో డిష్ మల్లయ్య, సంక్లేని వరుణు, ఇలా ఇట్లా పేర్లు చెప్పుకుంటా నడిపిస్తుండు. మాది పచ్చి కాంగ్రెస్ నా మొగడు. ఇలా ఏ కాంగ్రెస్ ఏదైనా ఆదుకుంటు, పార్టీ సంబంధం లేదు సార్. నాకు ఆడపిల్ల చచ్చిపోయింది, న్యాయం కావాలని కోరుతున్నా నేను. మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎవరు చెప్పారు? మీ పెద్ద అమ్మాయి చెప్పిందా?
పెద్ద పాప ఫోన్ చేసి ఇట్లా ఇంట్లోనే ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటది, చెల్లె డోర్ తీయట్లేదు మమ్మీ అని అనేసరికి స్నానం ఇట్లా చేస్తుందేమో నాన్న డోర్ ఎందుకు తీయదంటే లేదు మమ్మీ నల్ల సప్పుడు ఇన్ రావట్లేదు అని అన్నారు. అనగానే కింద వాచ్మెన్ వాళ్ళు మా తమ్ముడు చికెన్ షాప్ కింద ఉంటారు పిల్లలు, తమ్ముడు లేడు, వాళ్ళు వీళ్ళు వచ్చి గడపారు చేసి చూస్తారు పాప ఫ్యాన్ కూరేసుకుని తేలాడు. సో మీ పెద్ద అమ్మాయికి కూడా అంటే ఇష్యూ గురించి ఏం తెలియదు అంతకు ముందు ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు, కడుపు మీద దాచుకుని. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? వానికి ఉరిశిక్ష అనేది పడాలి సార్. ఒక బిడ్డతో వాడు, ఒక పెళ్ళైన వాడు ఇలా చేయటం అనేది బాధాకరంగా విషయం ఉంది. అదే సో ఒక్కడికేనా ఇంకా ముగ్గురు కూడా ఉన్నారు? వాళ్ళ ముగ్గురు కూడా పడాలనే బాధ నాకు. పాపని రాంగ్ కాల్ చేసి బెదిరించి చచ్చిపోయిన పాపని ఆత్మశాంతి లేకుంటే ఊళ్ళో గ్రూపులలో పెట్టుడు, నెగిటివ్ గా మాట్లాడు. ఒక ఫ్యామిలీ కూడా ఈ పాపతో సరిగా ఫ్యామిలీ కూడా చనిపోయే పరిస్థితిగా ఉంది సార్ అనేది నా బాధ. ఉన్నోళ్ళకి కూడా గౌరవం అనేది లేకుండా చేస్తున్నారు. మీరు ఇంకెవరు సహాయం అడగలేదా? ఊరు పెద్దలు వాళ్ళు వీళ్ళు? అందరూ చేస్తున్నాం అంతే. అందరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు, దొరకంది మేము ఏడ తీసుకురాం సార్, దోలాడుతున్నాం తిరుగుతున్నాం అనేసి మభ్య పెట్టారు. మభ్య పెట్టి ఇప్పుడు తప్ప కాబట్టి